ఇలా చేసైనా ప్రభుత్వం హరీష్ రావుకు సంబంధించి అరెస్ట్ చేసి జైలు పంపించాలనే ప్రయత్నంలో భాగంగా వంశీకృష్ణ అనే ఒక చిన్న ఉద్యోగిని తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని చాలా వరకు ఇది ఇబ్బంది పెట్టిరంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. వంశీకృష్ణ గారు, చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసి మీరు పోలీస్ స్టేషన్లో కావచ్చు, జైల్లో కావచ్చు? ఎలాంటి ఇబ్బందులు అంటే ఇంకా ఒక నరకం అనే స్పెల్లింగ్ చూపెట్టారు సార్ నాకు పోలీస్ స్టేషన్లో. అయినా జైల్లో నాకు ఏం లేదు సార్, జైల్లో బాగానే ఉంది. ఈ స్టేట్మెంట్ వాళ్ళకి అగెనెస్ట్ స్టేట్మెంట్ ఇవ్వాలని మాత్రం నన్ను చాలా పర్సనల్గా హెరాస్ చేశారు. హరీష్ రావు సార్కి మచ్చ వేణుగోపాల్ రెడ్డికి అగెనెస్ట్గా నన్ను స్టేట్మెంట్ ఇవ్వాలని చాలా ఇబ్బందులకు గురి చేశారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్కు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి, టెలిఫోన్ సంబంధించి టాపింగ్స్ సంబంధించి, మరి ఎందుకు మిమ్మల్ని స్పెసిఫిక్గా అరెస్ట్ చేసి జైలు పంపించే ప్రయత్నం చేశారు? ఈ ఫోన్ ట్యాపింగ్ యాక్సెస్ నాకు ఎక్కడి నుంచి ఉంటుందో మరి వాళ్ళకే తెలియాలి. నా మీద అయితే కంప్లైంట్ చేశారో నాకు ఎట్లాంటి అది లేదు సార్. నేను ఒక చిన్న ఉద్యోగిని, ఒక ఆరోగ్యశ్రీలో జాబ్ చేసే ఒక చిన్న వ్యక్తిని. మరి ఫోన్ ట్యాపింగ్ అనే అంత పెద్ద పదం ఎట్లా వాడారో నాకు కూడా తెలియదు. వాళ్ళు నన్ను ఏత్రిగా ఎట్లా మెన్షన్ చేశారో కూడా నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. సో వాళ్ళకి ఏంటంటే అల్టిమేట్గా సార్కి అగెనెస్ట్గా, హరీష్ రావు సార్కి అగెనెస్ట్గా నేను స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఈగో అట్టయిందో మరి ఏమైందో నన్ను ఒక 3 days వెయిట్ చేశారు. 4th day నన్ను నా పరువు మొత్తం, నా ఫ్యామిలీ పరువు మొత్తం, నా ఇజ్జత్ తీసి పడేశారు. అంటే హరీష్ రావు సంబంధించి ఆరోగ్య శాఖలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మీరు పెద్ద ఎత్తున స్కామ్ చేశారని కూడా అంటే కొంతమంది ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు దీనికి? ఒక్క స్కామ్ చేసినట్టున్నా ప్రూవ్ చేయండి సార్. ఒక్కరికి ఎవరికైనా అగెనెస్ట్గా నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డట్టు ఎవరైనా ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎవరైనా నాకు అగెనెస్ట్గా ఎవరైనా ఇబ్బంది పడ్డారు ఉంటే కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళకి నేను ఏదైనా ఫేస్ చేస్తాను, దానికి ఏదైనా ఫేస్ చేస్తాను. సంబంధించి అంటే రెంటెడ్ అవుట్ సంబంధించి కూడా అక్కడ పోలీసులు నోటీసులు అంటే ఇష్యూ చేసారు, కంప్లీట్గా నోటీసులు కూడా అంటించారు. దానివల్ల కూడా మీరు మనోభావానికి మనోభావాన్ని కూడా దెబ్బతిన్నదని చెప్తున్నారు. దీని ప్రకారం హెచ్ఆర్సీ పోయే అవకాశాలు ఏమైనా ఉంటాయి? కన్ఫామ్గా నేను హ్యూమన్ రైట్స్ పోతాను సార్. ఎందుకు నన్ను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక జాబ్ చేసుకొని బతికే ఒక వ్యక్తిని ఇంత పెద్ద ఎత్తున నన్ను ఒక స్కామర్లా క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? మరి వాళ్ళకి ఏం కావాల్సుకొని ఇవన్నీ చేసారో నాకు తెలియదు. నేను మాత్రం హ్యూమన్ రైట్స్ పోతా. నేను అఫిడవిట్ కోర్టులో, నేను జైల్లో ఉండి అఫిడవిట్ ఇవ్వాల్సిన దానికి రీజన్ అయితే ఒకటే అండి. మా ఫాదర్ని, మా మదర్ని తిట్టారు పర్సనల్గా. మా ఫాదర్ లేరు, మా ఫాదర్ గురించి రాంగ్గా మాట్లాడారు కాబట్టి నేను కోర్టులో ఉండి మరి, జైల్లో ఉండి మరి అఫిడవిట్ ఇచ్చాను. అంటే తప్పుడు వాంగ్మూలం ఏమని అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ముందట మిమ్మల్ని ఏమన్నా ఆఫర్ చేశారా మీకు సంబంధించి? వాళ్ళు ఏదైతే అంటే కేసు పెట్టి ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా? లేదు సార్, ఆఫర్ ఏం లేదు, హెరాస్ చేశారు. ఆఫర్ ఏం లేదు. Day 1 నుంచి నన్ను 4 times నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఆ 4 times ప్రతిసారి నన్ను మెంటల్గా హెరాస్ చేశారు. నా పరువు లేకుండా చేస్తా అని, ఉద్యోగం లేకుండా చేస్తా అని చెప్పారు. ఈరోజు అదే చేశారు. నేను ఫర్దర్గా డీజీపీ సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. అంటే డీసీపీ కానీ ఏసీపీ కానీ చాలా వరకు మిమ్మల్ని బూతులు తిట్టిరని కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది. ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం? అందుకే నన్ను మా ఫాదర్ని, మదర్ని బూతులు వల్గర్గా మాట్లాడారు కాబట్టి నేను జైల్లో ఉండి అఫిడవిట్ ఇచ్చానండి మా లాయర్ ద్వారా. హరీష్ రావు సంబంధించి మీరు బినామాను కూడా కొంతవరకు కాంగ్రెస్ సంబంధించిన నేతలు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? బినామీ సంస్కృతి మాకైతే లేదు సార్. నేను ఆ లెవెల్ నాది కాదు. నేను సార్తో అంత యాక్సెస్ కూడా మాకు లేదండి. అంటే మీరు ఆరోగ్య శాఖలో సంబంధించి ఒక చిన్న ఉద్యోగం ఉన్నారు. ఆ టైంలో చాలా వరకు కూడా ఫ్రాడ్ చేసిరని కూడా, అదేవిధంగా చూసుకుంటే సిమ్ కార్డులు కూడా సృష్టించి మొత్తం కూడా ఫ్రాడ్ చేసిరని చెప్తున్నారు. సిమ్ కార్డు అనేది చక్రధర్ నేర సంస్కృతి సార్. సిమ్ కార్డులు కొన్ని వందల సిమ్ కార్డులు ప్రతి నెల తెప్పించుకొని, అక్కడ తిరుపతి, ఆంధ్ర నుంచి ఎవరో వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు నాకు తెలీదు, ఆయన దగ్గర నుంచి ప్రతి నెల పొద్దున తెప్పించుకోవడం, బస్సులో తీసుకోవడం, దానికి ఏదో ఫోన్పే ఇంటర్లింక్ చేయించుకోవడం, వేరే ఆధార్ కార్డుతో తెప్పించుకోవడం, అది ఆయన సంస్కృతి. నాకు ఆయన గురించి పెద్ద ఫ్రాడ్ అని తెలిసి ఆయన దగ్గర నుంచి నేను వచ్చేసాను సార్. అంటే ఎలాంటి సంబంధం లేకుండా మిమ్మల్ని కేసులో ఇన్వాల్వ్ ఎందుకు చేస్తారు? ఏం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి కానీ, ఏదైతే ఫిర్యాదుదారునికి ఏముంటుంది అనుకోవచ్చు? ప్రభుత్వానికి ఏముంటుంది సార్? అలాంటి ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంటుందిలే. కానీ ఇది మరి వీళ్ళు ఇంత పర్సనల్గా తీసుకొని చక్రధర్ గౌడ్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. చక్రధర్ గౌడ్ ఒక ఫ్రాడ్ సార్. నేను ఐ విట్నెస్ సార్ అని చెప్పినా కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టి వీళ్ళ గురించే మాట్లాడుతున్నారు ఎంతసేపు. మచ్చ వేణుగోపాల్ రెడ్డి, హరీష్ రావు సార్ అని వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి సార్? వాడు ఒక పెద్ద ఫ్రాడ్. ఆయన గురించి ఫస్ట్ వెళ్ళి మీరు నాలాగా ఎవరైతే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారో ఆయన కింద వర్క్ చేసిన ఎంప్లాయీస్ని కూడా తీసుకొచ్చి సేమ్ ఎంక్వైరీ చేస్తే మొత్తం నిజాలు బయటపడతాయి. అప్పుడు ఎవరు ఫ్రాడు, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ప్రజలకే తెలిసిపోతుంది. రానున్న రోజుల్లో ఎలా స్టాండ్ తీసుకోబోతున్నారు మీ కేసు పట్ల కావచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పోలీసుల పట్ల కావచ్చు? ఏం లేదు సార్, స్టాండ్ ఏం లేదు. నేను ఒక కంప్లైంట్ ఇస్తాను. నాకు డీసీపీ సార్ ఏమైనా పర్సనల్గా తీసుకొని, ఏసీపీ సార్ ఏమైనా పర్సనల్గా తీసుకొని, చక్రధర్ ఏమైనా పర్సనల్గా తీసుకొని నన్ను ఏమైనా ఇబ్బంది పెడితే పెట్టొచ్చు. ఆల్రెడీ నా ఇజ్జత్ మొత్తం తీశారు.
ఇంకా మహా అయితే మిగిలింది నా ప్రాణం, దానికి ఏమైనా చేసుకోండి. మీ వెనకాల బీఆర్ఎస్ పెద్ద పెద్ద నేతలు ఉన్నారని కూడా చెప్తున్నారు, ఏం చెప్తారు ఆ విషయంలో? అట్లా ఉంటే ఈ అఫిడవిట్ అనేది నేను జైల్లో ఉండి రాశాను సార్. బయటికి వచ్చి రాస్తే మీరు అట్లాంటిది ఏదైనా ఉంటే వాళ్ళు ఎవరిదైనా సపోర్ట్తో రాపారనో లేకపోతే వాళ్ళు వచ్చి నీకు చెప్తే నువ్వు రాశారనో చెప్పొచ్చు. ఇది నేను జైల్లో ఉండి నా వ్యక్తిగతంగా మా ఫ్యామిలీని తిట్టారు కాబట్టి నేను అంటే మాట్లాడతాను. మీరు డీజీపీని కలుస్తా అంటున్నారు కదా, డీజీపీ మీకు న్యాయం చేస్తారు, ఎందుకంటే ప్రభుత్వం కూడా వాళ్ళది ఉన్నది. అదే విధంగా చూసుకుంటే హోంమంత్రి కూడా రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో మీకు న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు. 100% నాకు నమ్మకం ఉంది సార్, అందరి మీద నాకు నమ్మకం ఉంది. డీజీపీ సార్తో నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. నా లెవెల్లో నేను చేయాల్సింది కంప్లైంట్ చేయడం, అంతకుమించి వాళ్ళు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. ఫైనల్గా ఎన్ని రోజులు ఉన్నారు మీరు జైల్లో? ఆ టైంలో ఏం జరిగింది అనుకోవచ్చు? 6 రోజులు ఉన్నాను సార్ జైల్లో. ఇంకా ఏం జరిగిందంటే ఏం లేదు, బాగానే ఉన్నాను జైల్లో. అంతా ఎవరైనా బాగానే ఉంటారు, అట్లా ఏం లేదు. అంటే హరీష్ రావుని ఇబ్బంది పెట్టడానికే మిమ్మల్ని ఇరికించారని అనుకోవచ్చా? అల్టిమేట్ వాళ్ళ టార్గెట్ మాత్రం మా పేరు బయట పెట్టియడం అండి.